అత్యుత్తమర్యాం కులే లక్ష్యంగా నారాయణ. బెంగళూరులో ఒకే ఇంట్లో 2 హత్యలు. భర్తను చంపే ఆ దారుణాన్ని చూసిన కన్న కొడుకును కూడా హతమార్చిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. అభినందన్ తన కుమారుని చంపి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు కనిపించేలా నిందితులు క్రైమ్ సీన్ను మార్చేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ డబుల్ మర్డర్ కేసులో తాజాగా సంచలన నమ్మలేని నిజాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. చిక్కబాణవారలో ఉంటున్న అభినందన్, హరిణి దంపతులు 2021లో వివాహం చేసుకున్నారు. అయితే వీరి మధ్య కొంతకాలంగా కుటుంబ వివాదాలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు తరచూ గొడవపడడంతో కొంతకాలం హరిణి ఇంటి నుంచి వెళ్లిపోయినా కుటుంబ సభ్యుల జోక్యంతో తిరిగి భర్తతో కలుస్తుంది. అదే సమయంలో ఎంట్రీ ఇచ్చాడు వినయ్. హరిణికి స్నాప్చాట్ ద్వారా పరిచయం, ఇతడితో తరచూ ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆమెకు తరచూ ఫోన్ కాల్స్ రావడంతో భర్తకు అనుమానం వచ్చింది. దీంతో అప్పటి నుంచి ఈ దంపతుల మధ్య వారు మొదలైంది. ఇక భార్య ఫోన్ కాల్స్ డేటా కోసం భర్త పోలీసులను కూడా ఆశ్రయించినట్లు పోలీసులు తెలిపారు. ఇక ప్రియుడితోనే ఉండేందుకు భార్య హరిణి డెసిషన్ తీసుకుంది. ఇందులో భాగంగానే ఎలాగైనా భర్తను పై లోకానికి పంపేందుకు ప్రియుడితో స్కెచ్ గీసింది భార్య హరిణి. అయితే హత్యకు ముందు రోజు రాత్రి సుమారు 11 గంటలకు వినయ్ను ఇంటికి పిలిపించినట్లు పోలీసులు గుర్తించారు. అంతకు ముందే ఇంట్లోని సీసీటీవీ కెమెరాలను భార్య హరిణి ఆఫ్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత హరిణి, వినయ్ కలిసి అభినందనపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనను కుమారుడు యదువీర్ చూసి ఉండొచ్చని, విషయం బయటకు వస్తుందనే భయంతోనే బాలుని కూడా గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అభినందన్ మృతదేహాన్ని యదువీర్ మృతదేహంపై ఉంచి తండ్రి కొడుకుని చంపి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు కనిపించేలా సీన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే క్రైమ్ సీన్లో రక్తపు మరకలు, ఇతర ఆధారాలను పరిశీలించిన పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. హత్యకు సంబంధించిన రక్తపు మరకలు ఉన్న దుస్తులను హరిణి ఉతికి ఆరబెట్టినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఆమెను దాదాపు 6 గంటల పాటు విచారించగా భర్త, కుమారుడి హత్యలకు సంబంధించి అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో మరో కీలక కోణం ఆస్తి. అభినందన్ తన తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు కాగా అతని ఆస్తిని దక్కించుకునేందుకు ఈ హత్యలో మరో కారణమై ఉండొచ్చని పోలీసుల అనుమానం. దీంతో వివాహేతర సంబంధంతో పాటు ఆస్తి కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతుంది. హరిణిని పోలీసులు అరెస్టు చేయగా పరారీలో ఉన్న నిందితుడు వినయ్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.